ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే, కేర్ఫుల్గా, చీర్ఫుల్గా, హర్షితముఖంగా ఉండాలి అంటున్నారు బాబా. మరి మీ అదృష్టాన్ని కూడా ఎందుకు మేల్కొలుపుకోవటం లేదని కూడా అంటున్నారు. అది దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా? మీరు మన అదృష్టాన్ని మనం ఎందుకు మేల్కొలుపుకోలేకపోతున్నాము? దానికి ముఖ్య కారణం ఏంటి? మీరు నాలెడ్జ్ఫుల్గా కాలేకపోతున్నారు. నాలెడ్జ్ఫుల్ అంటే అన్ని రకాలైన జ్ఞానము దీనిలో వచ్చేస్తుంది. మీరు ఎంతగా జ్ఞానస్వరూపంగా ఉంటారో అంతగా అదృష్టం తప్పకుండా తయారవుతుంది. ఎందుకంటే జ్ఞానం అనేది లైటు అంటే ప్రకాశం మరియు మైటు అంటే శక్తి. దీనితో ఆది మధ్య అంతం యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మీరు ఏదైతే పురుషార్థం చేస్తారో దానిలో తప్పకుండా సఫలత లభిస్తుంది. సఫలత పొందటమే అదృష్టానికి గుర్తు కనుక నాలెడ్జ్ఫుల్ అంటే ప్రతి విషయంలో పూర్తి జ్ఞానిగా ఉండాలి. ఈ ఫుల్లో అంటే సంపూర్ణంగా ఉండాలి. ఏదైనా కొంచెం లోపంగా ఉన్నా మీ అదృష్టం తయారవటంలో కూడా నెంబర్ వచ్చేస్తుంది. మీరు నాలెడ్జ్ఫుల్గా ఉంటే నెంబర్ 1 అదృష్టవంతులుగా అయిపోతారు. కర్మ యొక్క జ్ఞానం కూడా ఉండాలి, రచయిత యొక్క జ్ఞానం కూడా ఉండాలి. అలాగే పరివారంలో జ్ఞానయాత్మల సంపర్కంలోకి ఎలా రావాలి, ఈ జ్ఞానం కూడా మనకు ఉండాలి అని బాబా అంటున్నారు. కేవలం జ్ఞానం అంటే రచయిత రచన గురించి చెప్పటం కాదు, కానీ జ్ఞానస్వరూపులు అంటే ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ జ్ఞానస్వరూపంగా ఉండాలి. ఇటువంటి వారిని నాలెడ్జ్ఫుల్ అంటారు. ఎవరు ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉంటారో అంత కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా ఉంటారు. ఇలా ఎవరు ఎంతగా కేర్ఫుల్గా ఉంటే జాగ్రత్తగా ఉంటారో అంతగా వారు చీర్ఫుల్గా అంటే హర్షితముఖిగా ఉంటారు. ఒకవేళ కేర్ఫుల్గా లేరు అంటే బాబాకు ప్రియంగా కూడా కాలేరు. చీర్ఫుల్గా అంటే హర్షితంగా లేరు అంటే అప్పుడు కూడా బాబాకు ప్రియంగా కాలేరు. ఎవరైతే కేర్ఫుల్గా ఉంటారో అంటే జాగ్రత్తగా ఉంటారో ఆ సమయంలో తమ ద్వారా లేదా ఇతరుల సంపర్కంలోకి రావటం ద్వారా ఏ ఒక చిన్న పెద్ద పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దాని కారణంగా బాబాకు ప్రియంగా కాలేరు, ఇతరులకు కూడా ప్రియంగా కాలేరు అని అంటున్నారు. అందువలన ఎవరైతే కేర్ఫుల్గా ఉంటారో అంతవారు చీర్ఫుల్గా అంటే హర్షితంగా ఉండగలరు. కేర్ఫుల్గా అంటే పురుషార్థంలో టెన్షన్ పెట్టుకోకూడదు. చీర్ఫుల్గా అంటే హర్షితంగా ఉండాలి. కేర్ఫుల్గా ఉండటం అంటే పురుషార్థంలో నిమగ్నం అయిపోయి ఆందోళన పెట్టుకోకూడదు. చీర్ఫుల్గా ఉండాలి అంటే హర్షితంగా ఉండాలి. కేర్ఫుల్గా ఉండడం అంటే పురుషార్థంలో నిమగ్నం అయిపోయి చీర్ఫుల్ అంటే హర్షిత స్థితి లేకుండా ఉండకూడదు. ఎప్పుడు హర్షితముఖంలో అయ్యి ఉండాలి అంటున్నారు. కేర్ఫుల్గా ఉండాలి, జ్ఞానంలో అంటున్నారు, నాలెడ్జ్ఫుల్గా ఉండాలి అని బాబా చెప్తున్నారనమాట. ఇలా కేర్ఫుల్గా ఉండే దాన్ని గుర్తు ఏమిటంటే చీర్ఫుల్ అంటే సంతోష స్థితి మీలో కనిపించాలి. పురుషార్థం ఎంత ధ్యాస పెట్టుకొని పురుషార్థం చేస్తారో అంత మీ ముఖంలో హర్షిత స్థితి కనిపించాలి. ఇలా ఈ 3 లక్షణాలు అంటే నాలెడ్జ్ఫుల్ అంటే జ్ఞానస్వరూపంగా ఉండాలి,
కేర్ఫుల్ అంటే పురుషార్థంలో జాగ్రత్తగా ఉండాలి. చీర్ఫుల్ అంటే అరిసితంగా ఉండాలి. ఈ 3 విషయాలు ఉన్నప్పుడే లక్కీగా మరియు లవ్లీగా అవుతారు అని బాబా అంటున్నారు. నాలెడ్జ్‌ఫుల్‌గా ఉండాలి, కేర్‌ఫుల్‌గా ఉండాలి, చీర్‌ఫుల్‌గా ఉండాలి, హర్షితముఖిగా ఉండాలి అంటున్నారు బాబా. ఆ సంతోషం యొక్క స్థితి మీలో కనిపించాలి అంటున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి వాతావరణంలో ఉన్నా, ఎలా సంబంధ సంపర్కంలో ఉన్నా సరే, ఆ యొక్క హర్షితముఖిత మీలో కనిపించాలి. ఆ స్థితి మీలో కనిపించాలి అంటున్నారు బాబా. అప్పుడే సఫలత మూర్తిగా అవుతారని చెప్తున్నారు. అచ్చా! ఓం శాంతి.